శాలివాన డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యేక పూలతో బతుకమ్మను తయారు చేసి సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో ఆడిపాడారు. VHP district secretary and government teacher now working in Venkatapur Tanda. Now I would like to invite నేను కూడా మీకన్నా జస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ పెద్దదానంటే, బట్ ఈవెన్ దో చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్ ఫస్ట్ టైం నేను రావడం. నాది కూడా తాండూరే, ఇక్కడే పుట్టినా పెరిగినా, జాబ్ కూడా ఇక్కడ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సేమ్ మా పేరెంట్స్ కూడా సేమ్ మీలాగే కొంతమంది మ్యారీడ్ ఉన్నారంట కదా, సేమ్ మా పేరెంట్స్ కూడా అంతే బీటెక్ లోనే పెళ్లి చేసేసి నాకు. బట్ నేను వద్దు ప్లీజ్ నేను చదువుకుంటానన్నా కూడా సేమ్ గా పేరెంట్స్ వాళ్ళ భయం, చెల్లి ఉంది, ఇద్దరు. బట్ లక్కీ పార్ట్ ఏంటి అంటే మా ఇన్లాస్ ఉంటారు కదా, మా హస్బెండ్ కానీ వాళ్ళు అరే అమ్మాయి మంచిగా చదువుకుంటుంది ఎంకరేజ్. వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది ఒక మాటకు సంబంధించినటువంటి విషయం. ఏంటో తెలుసా నాన్న, బాగా గుర్తుపెట్టుకోండి. అనుద్వేగకరము అని చెప్పిండు అంటే నువ్వు మాట్లాడితే ఎవరు కూడా ఉద్వేగపడకూడదు, అంటే ఎవరికి కోపం రావద్దు, ఎవరికి కూడా. అది ఇంకెరిసినవా ఎవరికి కోపం రావద్దు అంటే ఏం చెయ్యాలా? ఎవరి ముందర వాళ్ళ పాట పాడాలా? అట్లయితేనే కోపం రాదు కదా. కాబట్టి తప్పుగా అన్వయించుకోవద్దు. ఎలాంటి మాట అయి ఉండాలి అంటే శత్రువుకి కూడా నచ్చే విధంగా ఉండాలి. అంటే నువ్వు నిక్కచ్చిగా నిజం మాత్రమే మాట్లాడితే అది జరుగుతుంది. కాబట్టి నువ్వు నోరు తెరిస్తే ఇంట్లో పేరెంట్స్ అయినా కూడా అమ్మో మా పాప అన్నదంటే అంతే సంగతి కాదు, మా పాప ఊరికనే అన్నదు. అయితే పేరెంట్స్ గా టీచర్స్ అయినా బయట సొసైటీ అయినా ఫలానా అమ్మాయి మాట్లాడింది, ఫలానా అమ్మాయి చెప్పింది అంటే అది అక్షర సత్యంగా ప్రింట్ అయిపోవాలి. అంత పక్కడబందీగా నువ్వు మాట్లాడు. జన్మాంతరకు పాలిత కాళితాని ప్రణత
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.